ఎంపీడీఓ కార్యాలయంలో సుమారు 150 మంది లబ్ధిదారులకు 3 కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. సుమారు 150 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ నేతలు సురేష్ బాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అదే విధంగా చూస్తాము. మనమందరూ కూడా ఎప్పటికీ చంద్రబాబు రాష్ట్రమంతా కూడా 130 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే ఈ 7 నెలల్లో మన కుటుంబ నియోజకవర్గానికి దాదాపు 5 కోట్ల రూపాయలు ఇచ్చినారు. అది మన చంద్రబాబు నాయుడు కనుక మనం ఓటు వేసిన ప్రకారంగా మనం ఆయన్ని అభిమానించిన ప్రకారంగా చూసుకుంటే మనకి 50 నుంచి 60 లక్షల కోట్లు చెప్తే సరిపోయేది. కానీ ఇక్కడ కూడా ఈ చెత్త తీసుకునే పక్షంలో కూడా కొంతమంది ఈ మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా చంద్రబాబు నాయుడు ఓటైన ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కోటేశ్వర ఉన్నారు. వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో వాళ్ళ బుద్ధులతో వాళ్ళు పూర్తి చేస్తారనే ఇచ్చేటప్పుడు చూశారు. ఏంటి ఇన్ని లక్షలు ఇట్లా ఇదవుతోంది అంటే మనం ముందుగా ఒక సెల్ఫ్ అసెస్మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పనేసి అని ప్లస్ ఓవరాల్ గా ఆయన ఉన్న 3 రోజుల్లో దీని గురించి చాలా డీటెయిల్డ్ గా డేటా తెప్పించుకొని మాట్లాడటం జరిగింది. దానికి ఆయన చెప్పిన మొట్టమొదటి ఒకటి సొల్యూషన్ ఇందాక పిఎస్ఎం గారు చెప్పినట్టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ కోలార్ జిల్లా మొత్తం ఇంప్లిమెంట్ చేశారు. అంటే ప్రతి ఒక్క పౌరుడు అంటే ఎవరైతే ఈ కుప్పం నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హెల్త్ రికార్డ్స్ మొత్తం ఆ సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేసి ఎప్పటికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చేదానికి అవకాశం ఉంది, మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తీసుకోవాలనేది కింద గ్రౌండ్ లెవెల్లో మనకు ఆశా వర్కర్స్ ద్వారా కావచ్చు, ఏఎన్ఎంసీ ద్వారా కావచ్చు, కన్సర్న్ గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మానిటర్ చేస్తూ ముందు మీరు అనారోగ్యం పాల్గొనకుండా ఉండేదానికి ప్రివెన్షన్ చేసే విధంగా ఆ వ్యవస్థని కుప్పం నుంచే పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేయబోతున్నారు సీఎం గారు. అది కుప్పం నియోజకవర్గ ప్రజల మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఏ పార్టీ వాళ్ళలో ఉన్నాయండి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అనేది ప్రతి ఒక్క కుటుంబానికి ఇక్కడ ఆయనకి ఓట్లు వేయని కుటుంబాలకి ఆయన్ని ఎన్నికలకి సపోర్ట్ చేయని కుటుంబాలు కూడా మేలు చేసేటటువంటి ఒక మహోన్నతమైన మనసున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మనసున్న మహానాడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, ఆరోగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయాలన్నా ఏదైనా సాధించాలన్నా మన కుటుంబం సంతోషంగా ఉండాలి. మీకు 10 కోట్ల రూపాయలు ఆస్తుంది, ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో ఎవరికొకరికి బాగున్నట్లేదు కంటిన్యూస్ గా, మీ ఇంట్లో సంతోషం ఉంటుందా? ఉండదు కదా. సో కాబట్టి డబ్బు కన్నా ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యం. కాబట్టి అటువంటి ఆరోగ్యం అందరికీ బాగుండాలి కుప్పం నియోజకవర్గంలో అని ఆలోచించి ముందుగా దానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ నేను కుప్పం నియోజకవర్గంలో నేను ఒకటి గమనించాను. నా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సార్ పిఎస్ఎం గారు. అలాగే డాక్టర్ దాదాపు వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కూడా ఈయనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 3.5 కోట్ల దాకా, ఇప్పుడు 3 కోట్ల, అప్పుడు మన భువనేశ్వరం వచ్చినప్పుడు 84 లక్షలు ఇచ్చినప్పుడు అంతా కలిపితే దాదాపు 3.5 కోట్ల దాకా కేవలం 6 నెలలైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన గొప్ప మనసున్న నాయకుడు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని అందరికీ గుర్తు చేస్తాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుప్పం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగానే చూస్తానని చెప్పి గొప్పగా ప్రకటించి కనీసం మాటలకే పరిమితం చేసి మనకి ఇవ్వకపోగా ఉన్న బస్సులు కూడా తీసుకెళ్లి పుంగళూరు వెళ్తున్న మహాగరుడు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దారెడ్డి గారు. అలాంటి ప్రభుత్వం నుంచి ఈ రోజు వచ్చిన 6 నెలలనే మనము పెట్టిందే తడుగా ఎంతమంది పెడితే అంతమందికి పేద తప్పుకునేవాడు లేనివాడు అనేది పట్టించుకోకుండా, ఏ పార్టీ అనేది పట్టించుకోకుండా ఒక పేదవాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన గొప్ప మహానేత నారా చంద్రబాబు నాయుడు అందరికీ గుర్తు చేస్తూ ఈ సందర్భంగా ఏదైతే ఫైల్స్ మీరు పెట్టారో ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా దగ్గరుండి 3 రోజులు సీఎం ఆఫీస్ లో ఉండి మీ అందరి ఫైల్ శాంక్షన్ అయ్యేటట్టు చేసిన మన
ప్రియతమ నేత కంచెల శ్రీకాంత్ గారికి కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటున్నా. ఇందులో ఇంకొక ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే నారా భువనేశ్వరి గారు. నారా భువనేశ్వరి గారు కుప్పం నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా దీని గురించి ఎంక్వైరీ చేసి ఎంతమంది అప్లై చేశారు, దీన్ని ఏం చేయాలి అని చెప్పి రాసుకొని మరీ వెళ్ళి విజయవాడ సీఎం ఆఫీస్ లో దగ్గరుండి దీన్ని పర్యవేక్షించి మీ అందరికీ వచ్చేటట్టు చేసినందుకు మీరందరూ నారా భువనేశ్వరి గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలని ఈ సందర్భంగా మీరు ఎంతో ఎక్స్పెక్ట్ చేసినచ్చు. కొంతమందికి ముందుగా వచ్చినచ్చు, కొంతమందికి సగము, కొంతమందికి అట్లా వచ్చినచ్చు. పరిస్థితిని బట్టి రాష్ట్ర ఖజానా చాలా దివాలా తీసే పరిస్థితిలో మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు అప్పచెప్పారు. కాబట్టి ఉన్నంతలో అన్ని నియోజకవర్గాలన్నింటికంటే కూడా ఎక్కువగా నియోజకవర్గానికి ఇచ్చారు. మీరు సంతోషపడి నారా చంద్రబాబు నాయుడు గారి జీవితాలను మీరు మర్చిపోకూడదని మీ మనస్ఫూర్తి